ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా యోగాలో పురుషులకు సంబంధించిన కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు ఉపయోగపడేలా చెప్తున్నారు కదా, అవి దేనికి ఉపయోగపడతాయి కూడా చెప్తారా? కొంతమంది పురుషులు భార్యాభర్తల కలయిక సమయంలో త్వరగా వీర్యస్ఖలనం అయిపోతున్నదని ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారు కొద్దిగా స్ట్రెస్ వల్ల కానీ, అక్కడ ఆ గ్రంథులు కొద్దిగా ఎక్కువ సంకోచించుకోవటం వల్ల కానీ త్వరగా స్ఖలనం అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో మార్పులు తీసుకొచ్చి వీళ్ళకి కాస్త ఆశించిన విధంగా మంచి ఫలితం కనపడటం కొరకు కొన్ని యోగాసనాలు ఆ భాగాల మీద ప్రోస్టేట్ గ్రంథి దగ్గర ఎక్కువ పనిచేసే ఉంటాయి అన్నమాట. కానీ వాటి కంట్రోలింగ్ పవర్ పెరగటానికి ఉపయోగపడే యోగా ఇప్పుడు చూడండి. ముందుగా వెళ్ళకిలా పడుకుని కాళ్ళు చాపేసిన తర్వాత రెండు మోకాళ్ళని మడిచి పాదాలని తొడ భాగం దగ్గర తీసుకొచ్చి ఆనించాలి. ఆ తర్వాత రెండు చేతులతో రెండు కాలి గుత్తు భాగాలను అట్లా పట్టుకుని సేతుబంధాసనం అట్లా లిఫ్ట్ చేస్తాం, బ్రిడ్జ్ పోజ్ లాగా. మళ్ళా దింపేస్తాం, ఎక్సర్సైజ్ లాగా చేస్తారు ఈ సేతుబంధాసన్ని. మళ్ళా నడుము లిఫ్ట్ చేయాలి, మళ్ళీ దింపాలి, మళ్ళీ లిఫ్ట్ చేయాలి, అట్లా దింపాలి. ఇక రెండవది పక్కకు తిరిగి అలా పడుకోవాలి. తల కింద కుడి చేతిని అట్లా పెట్టేసి సపోర్ట్ తీసుకుంటాం. కుడికాలు నేల కాని ఉంటుంది, ఎడమ మోకాల్ని కుడి మోకాలు కానిస్తాం, మళ్ళా పైకి అట్లా లేపుతాం. మళ్ళా తీసుకొచ్చి మోకాలు ఆనించాలి, మళ్ళా లేపాలి. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ చేస్తాం. ఇలా కాల్ని పైకి కింద కదపటం ద్వారా బ్లాడర్ దగ్గర కంట్రోల్ ఎక్కువ వస్తుందన్నమాట. అలాగే పడుకుని మూడో వ్యాయామం కూడా చేయొచ్చు. ఈసారి చూడండి, మనం పద్మాసనం వేసుకున్నప్పుడు చూడండి, కుడి పాదాన్ని ఎడమ తొడపైతే ఎట్లా పెడతాం అట్లా పెట్టేసాం, ఎడమ కాల్ని స్ట్రైట్గా చాపేసాం. ఎడమ కాల్ని పైనుంచి కిందకి అట్లా దింపాలి, మళ్ళీ పైకి లేపాలి. లెఫ్ట్ లెగ్ పైనుంచి కిందకి మూమెంట్ ఇట్లా చేయటం ద్వారా పొత్తి కడుపు భాగాలకి, అకండాలకి, బ్లాడర్కి చాలా బాగా వ్యాయామం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకవైపుకి చేసాం కాబట్టి మరోవైపుకి చేయటం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి ఎడమ కాలు నేల మీదే ఉంటుంది, పాదం మీద పాదం పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, కుడి కాలుని మోకాల దగ్గర ఆనిచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా పడుకుని చేసే మరొక వ్యాయామం కూడా ఇంకో పక్క చూద్దాం. ఎడమ కాలుని కుడి తోడ మీద పెట్టేసుకుంటాం, కుడి కాలు స్ట్రైట్గా చాపేస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు చాపిన దాన్ని మాత్రం పైకి అట్లా కిందకి, పైకి కిందకి. చేతి సపోర్ట్ తల కింద అట్లాగా ఉంటుంది. సులభంగా ఇట్లా చేయగలుగుతారనమాట. ఇప్పుడు చూపించిన విధంగా వ్యాయామాలు చేస్తే మాత్రం మగవారికి బాగా ఫలితం కనపడుతుంది. వీళ్ళకి మెయిన్గా దానిమ్మ జ్యూస్ కూడా కొద్దిగా బాగా తాగటం అనేది కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంక్రీజ్తో పాటు ఈ దాంపత్య సంబంధమైన వాటిలో కూడా మగవారికి అంగస్తంభన విషయంలో ఎక్కువసేపు ఇబ్బంది కలగకుండా ఉండటానికి కూడా దానిమ్మ జ్యూస్ బాగా పనికొస్తుందని సైంటిఫిక్ గా ఉంది. కాబట్టి అది రోజు కుదిరితే 1-2 సార్లు త్రాగటం, ఈ వ్యాయామాలు కూడా జత కలిపి చేసి కొద్దిగా నట్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటుంటే మంచి ఫలితం కనపడుతుంది. మందులు, సైడ్ ఎఫెక్ట్స్ కలిగించేవి లేకుండా కూడా న్యాచురల్ గా కూడా ఈ లాభాలు పురుషులు పొందడానికి అవకాశం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.